వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం బిఫోర్ క్లాసెస్లో డైట్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్లో ఏ విధంగా మంచి మార్క్స్ వస్తాయో అనేటువంటి వాటిపైన ఒక క్లాస్ ఇవ్వడం జరిగింది. ఈ క్లాస్లో బిఫోర్ మనం తెలుగు మీడియం వాళ్ళకి ఉపయోగపడేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం మీకు అందించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ బ్యాచ్కి ఇంగ్లీష్ మీడియంలో సబ్జెక్ట్ వైజ్గా ఇంగ్లీష్ మీడియంలో చాప్టర్ వైజ్గా సెలెక్ట్ చేసి ఏవైతే మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే రేపు ఎగ్జామ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాటి మీద డిస్కషన్ చేసి మీకు ఇంగ్లీష్ మీడియంలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని క్లాస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ పేపర్ 1కి సంబంధించినటువంటి ఫిలాసఫీ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే ఈ చాప్టర్ నుండి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్ట్స్ అన్నీ అంటే సైన్స్ కానివ్వండి, సోషల్, తెలుగు, తర్వాత మ్యాథమెటిక్స్, ఇవన్నీ కూడా మీకు 2 డేస్లో మొత్తం క్లాసులో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎవరైతే ఈ డైట్ రాస్తూ ఉన్నారో సెకండ్ ఇయర్స్ వాళ్ళకి మా వీడియోస్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయటం మర్చిపోవద్దు. సో ఇవి ఫ్రెండ్స్, చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి జాగ్రత్తగా మీరు నేర్చుకోగలిగినట్లయితే మంచి మార్క్స్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. సెకండ్ ఇయర్లో పేపర్ 1 చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఈ పేపర్ 1 నుండి ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ అర్థం కాదు ఎవరికి. కాబట్టి వీటి మీద మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి పేపర్ 1 బాగా చదవండి. అన్నిట్లో మేము ఇచ్చేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఒకసారి దృష్టి పెట్టండి. ప్రతి క్వశ్చన్ కూడా లేదా ప్రతి టాపిక్ కూడా కీ రోల్గా అంటే ఒక కాన్సెప్ట్ దేని గురించి చెప్పబడతా ఉంది అనేటువంటి వాటిని ఒక 2-3 పాయింట్స్ రాసుకోగలిగినట్లయితే వాటి మీద ఫోకస్ చేస్తూ ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మీరు పేపర్ ప్రజెంటేషన్లో రేపు ఎగ్జామ్స్లో రాసినట్లయితే మంచి మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంది. ఈ పేపర్ ప్రజెంటేషన్ మీద కూడా ఒక వీడియో త్వరలో చేయబోతా ఉన్నాను. అవి మీకు ఎంతగానో ఉపయోగపడతా ఉంటాయి. అవి కూడా చూడండి ఫ్రెండ్స్. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే డైట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. చూద్దాం, ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం చాప్టర్ వైజ్గా. ఇప్పుడు మనం డిఎడ్ సెకండ్ ఇయర్లో పేపర్ 1లో చాప్టర్ 1లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాం. ఈ చాప్టర్లో నేను ఒక 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఇవి కానీ జాగ్రత్తగా మీరు నేర్చుకున్నట్లయితే ఎగ్జామ్స్లో 99% ఇదే క్వశ్చన్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇంకొకటి విషయం ఏంటంటే ఈ చాప్టర్ 1 నుండి మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా షార్ట్ ఆన్సర్స్ కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ పేపర్ 1 చాలా ఇంపార్టెంట్ అనేటువంటి పేపర్ 1. దీనిలోనే ఎక్కువగా ఫెయిల్యూర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఈ పేపర్లోనే ఉంటారు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది చాలా డిఫికల్టీగా ఉంటుంది, నేర్చుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ పేపర్ 1 మీద మీరు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఈ యూనిట్లో సెలెక్ట్ చేసి కొన్ని క్వశ్చన్సే ఇచ్చాను. ఇవి కానీ బాగా నేర్చుకున్నట్లయితే మీరు మంచి మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంది ఎగ్జామ్స్లో. ఫస్ట్ క్వశ్చన్ మీరు గమనించినట్లయితే, ఎక్స్ప్లెయిన్ ది వేదిక్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అండ్ ఆబ్జెక్టివ్స్, టీచర్ అండ్ స్టూడెంట్స్ రోల్. ఈ వేదిక్ పీరియడ్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ను మనం రాయాలి. రాసేటువంటి విధానం కూడా మనం ఇంతకుముందు క్లాస్లో మనం నేర్చుకున్నట్లు ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ రాయాలి. వేదిక్ పీరియడ్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది, తర్వాత టీచర్కి స్టూడెంట్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఎట్లా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ని మనం ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో రాయగలిగినట్లయితే మంచి మార్క్స్ పొందేటువంటి
అవకాశం ఉంది. అన్ని స్కూల్స్ ఉన్నాయి, కానీ ఈ 2 స్కూల్స్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ స్కూల్ వచ్చేసరికి ఎక్స్‌ప్లెయిన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ బుద్ధిస్ట్ పీరియడ్. బుద్ధిస్ట్ కాలంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్, అదేవిధంగా ఆబ్జెక్టివ్స్, తర్వాత బుద్ధిస్ట్ పీరియడ్లో ఉన్నటువంటి టీచర్ అండ్ స్టూడెంట్ రోల్ అనేది సెకండ్ క్వశ్చన్గా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడొచ్చు. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే సోషల్ మూమెంట్స్ బిఫోర్ ఇండిపెండెన్స్. బిఫోర్ ఇండిపెండెన్స్లో ఉన్నటువంటి మూమెంట్, ఎడ్యుకేషన్ మూమెంట్ ఎట్లా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, అదేవిధంగా ప్రార్థనా సమాజం, రామకృష్ణ మిషన్, ఈ మూమెంట్స్, తర్వాత ఈ ఆర్గనైజేషన్స్, వీటి యొక్క ఫోకస్, ఇన్ఫ్లుయెన్సెస్ ఏ విధంగా ఉంది బిఫోర్ ఇండిపెండెన్స్ ఎడ్యుకేషన్ మీద అనేది మనం తప్పనిసరిగా చూడండి ఒకసారి. బ్రహ్మ సమాజం, తర్వాత ఆర్య సమాజం, నెక్స్ట్ ప్రార్థనా సమాజం, కేశవచంద్ర సాగర్ ప్రతిపాదించినటువంటి ప్రార్థనా సమాజం, అదేవిధంగా రామకృష్ణ మిషన్, వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది. ప్రతి క్వశ్చన్కి కూడా, ప్రతి టాపిక్ కూడా నేర్చుకునేటువంటి విధానం మనం తెలుసుకోగలిగినట్లయితే ఈజీగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో వేదిక్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇన్ వేదిక్ పీరియడ్, వేదకాలంలో విద్య ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కీనోట్స్గా ఒక 2-3 పాయింట్స్ నేర్చుకోగలిగినట్లయితే చాలు. తర్వాత ఆబ్జెక్టివ్స్, టీచర్ అండ్ స్టూడెంట్స్, ప్రతి కాన్సెప్ట్ కూడా 2 లేదంటే 3 కీ పాయింట్స్ నేర్చుకోగలిగినట్లయితే ఈజీగా ఉంటుంది. ఉదాహరణ, మన హౌస్ని బిల్డింగ్ చేసేటప్పుడు పిల్లర్స్ 4 ఉంటాయి. అట్లానే ఇక్కడ కూడా ప్రతి కాన్సెప్ట్ కూడా పిల్లర్స్గా ఉండేటువంటి పాయింట్స్ ఏంటో అనేది మనం గమనించుకోగలిగినట్లయితే తర్వాత అల్లొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద అండ్ దేర్ ఐడియాస్ టు షేపింగ్ నేషనలిస్ట్ డిస్కోర్స్ ఇన్ ఎడ్యుకేషన్. మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద వారి యొక్క వ్యూస్, వారి యొక్క ఐడియాస్ ఎడ్యుకేషన్ మీద ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయిందనేది ఈ క్వశ్చన్కి మనము నేర్చుకోవచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. మహాత్మా గాంధీ యొక్క వ్యూస్, ఐడియాస్, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద ఎడ్యుకేషన్ గురించి వాళ్ళు చెప్పినటువంటి వాల్యుబుల్ మెసేజెస్ అనేవి ప్రతి వ్యక్తికి ఒక 4-5 పాయింట్లు మనం నేర్చుకోగలిగినట్లయితే ఇవి షార్ట్ ఆన్సర్స్గా ఎక్కువ మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే థర్డ్ క్వశ్చన్లో, అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్లో ఈ 2 క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్గా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఫస్ట్ 2 క్వశ్చన్లు గమనించినట్లయితే ఇవి ఖచ్చితంగా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ఫస్ట్ పేపర్లో చాప్టర్ 1 వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ పేపర్లో ఎడ్యుకేషన్ కాంటెంపరీ ఎడ్యుకేషన్ సొసైటీ అనేటువంటి ఈ పేపర్ 1లో ఈ టాపిక్ చాప్టర్ 1 యూనిట్ 1 చాలా చాలా కష్టంగా ఉంటుంది. కానీ జాగ్రత్తగా నేర్చుకోగలిగినట్లయితే మంచి మార్కులు కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది యూనిట్ 1 గురించి. తర్వాత యూనిట్ 2 చూద్దాం. ఓకే, రైట్. సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం గమనించినట్లయితే సెకండ్ యూనిట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ప్రొవిజన్స్ ఫర్ ఎడ్యుకేషన్. ఈ సెకండ్ చాప్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూద్దాం. ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎడ్యుకేషన్ 73-74. పంచాయతీరాజ్ ఎడ్యుకేషన్లో 73 యాక్ట్, 74 యాక్ట్ అన్నిటి ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్
వాటి మీద సెకండ్ క్వశ్చన్ మనం ఇంపార్టెంట్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఈక్వాలిటీ అండ్ జస్టిస్ని మనం థర్డ్ క్వశ్చన్గా ఇంపార్టెంట్ చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి హ్యూమన్ రైట్స్కి వచ్చేసరికి మనకి దాంట్లో టీచర్ రోల్ కూడా ఉంది. హ్యూమన్ రైట్స్ని హౌ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అబౌట్ యువర్ స్టూడెంట్స్, అలాంటి టైప్స్ క్వశ్చన్ కూడా మనకి అడిగేటువంటి అవకాశం ఉంది ఇక్కడ నుంచి. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి రోల్ ఆఫ్ టీచర్ ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ ద చైల్డ్ రైట్స్. ఈ రెండింటి నుంచి ఒక ఎస్ఏ టైప్ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా చదవండి. తర్వాత సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి పాలిటిక్స్ యాక్ట్స్ అండ్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. అంటే ఈ క్వశ్చన్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి క్లాస్, క్యాస్ట్, ట్రైబ్, రిలీజియన్ని ఎట్లా తీసుకున్నారు అనే దాని గురించి మనం బ్రీఫ్గా కీనోట్స్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది యూనిట్ 2లో మనకున్నటువంటి 5 క్వశ్చన్స్, మేజర్గా ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకోగలిగినట్లయితే చాలు. వీటిలో కూడా హ్యూమన్ రైట్స్ గురించి, తర్వాత చైల్డ్ రైట్స్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేటువంటి ఎస్ఏ టైప్ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది యూనిట్ 2కు సంబంధించినటువంటి ఒక సమగ్ర ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ యూనిట్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ కాంటెంపరీ ఇండియన్ సొసైటీ అనేటువంటి థర్డ్ యూనిట్లో మేజర్గా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ని సెలెక్ట్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా రాయటం జరిగింది. ఇవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. సెకండ్ క్వశ్చన్, ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్ టంగ్ లాంగ్వేజ్ అండ్ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఫోర్త్ క్వశ్చన్, impact of globalization on education. Fifth question, importance of education in human resource development. సో ఇది థర్డ్ యూనిట్లో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనం ఫోర్త్ చాప్టర్, ఎడ్యుకేషనల్ పాలసీస్లో మనం వీటిలో ఏవైనా ఒక 2 లేదంటే 3 ఎడ్యుకేషనల్ కమిషన్స్ నేర్చుకోగలిగినట్లయితే వీటి నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకటి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ 1948-49. సెకండ్ క్వశ్చన్, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ 1952 and 53. నెక్స్ట్ కొఠారి కమిషన్ 64 and 66. అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986. తర్వాత ఈ 5th and 6th and 7th ఈ 3 క్వశ్చన్స్ నుండి షార్ట్ ఆన్సర్స్ ఏవైనా ఒక 2 లేదంటే 3 రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. వాటిని మనం గమనించినట్లయితే డిస్క్రైబ్ అబౌట్ ఎస్ఎస్ఏ, సర్వశిక్ష అభియాన్ అంటారు, సర్వశిక్ష అభియాన్. అదేవిధంగా ఓబీబీ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. అదేవిధంగా ఎంఎల్ఎల్, మినిమం లెవెల్ ఆఫ్ లెర్నింగ్. తర్వాత ఎప్ఎప్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. నెక్స్ట్ డెప్ఎప్ అంటే డిస్ట్రిక్ట్ ప్రైమరీ లెవెల్ ప్రోగ్రామ్. అదేవిధంగా 6th క్వశ్చన్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. దీన్ని మనం ఎన్సిఎఫ్ 2005 కింద చదువుతాం, లేదా డైరెక్ట్గా ఇట్లా అడగకుండా ఎన్సిఎఫ్ 2005 కింద షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. యాక్టివిటీస్తో ఏ విధంగా ఎడ్యుకేషన్ని
స్టూడెంట్స్కి మనం అందించవచ్చు అనేది యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. సో ఈ కాన్సెప్ట్ అన్నిటి కూడా మనకి ఏవైనా ఒక 2 లేదంటే 3 షార్ట్ ఆన్సర్స్గా అడిగేటువంటి అవకాశం ఉంది. ఈ పై 4 క్వశ్చన్లు మాత్రం ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో అడిగేటువంటి అవకాశం ఉంది. సో ఇది 4th యూనిట్ ఎడ్యుకేషనల్ పాలసీస్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ 5th యూనిట్ చూద్దాం, లాస్ట్ వన్. నెక్స్ట్ 5th యూనిట్ మనం చూసినట్లయితే విజన్ ఆఫ్ an inclusive and democratic Indian society. విజన్ ఆఫ్ an inclusive and democratic Indian society. ఈ 5th యూనిట్లో ఉండేటువంటి మేజర్గా మనం 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అవి ఒకటి మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. అంటే స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఉంటారు కదా, చెవిటి, మూగ, అదేవిధంగా లెర్నింగ్ డిజేబిలిటీ, అదేవిధంగా స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్, వీళ్ళందరూ కూడా ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ కిందకు వస్తారనమాట. నెక్స్ట్ 2 డిస్క్రైబ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్పెషల్ నీడ్ చిల్డ్రన్. నెక్స్ట్ 3rd క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డెమోక్రటిక్ ఇండియన్ సొసైటీ. నెక్స్ట్ 4th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఉమెన్ రెవల్యూషన్. ఉమెన్ రెవల్యూషన్ అండ్ బ్యాక్వర్డ్ రెవల్యూషన్ అండ్ ఫార్మర్ రెవల్యూషన్. సో వీటి నుండి ఖచ్చితంగా ఈ 4th క్వశ్చన్ నుండి మనకి షార్ట్ ఆన్సర్స్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది టోటల్గా మనం పేపర్ 1కి సంబంధించి ఒక 5 యూనిట్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసి మీకు క్లాస్ రూమ్లో ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకున్నటువంటి అతి తక్కువ టైంలో మేజర్గా వీటి మీద మనం ఫోకస్ చేయగలిగినట్లయితే పేపర్ 1 నుండి మంచి మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంది. మరలా నేను చెప్తున్నాను, ఈ పేపర్ 1 అనేది చాలా చాలా డిఫికల్టీగా ఉంటుంది. ఫెయిల్యూర్స్ డిఎడ్ సెకండ్ ఇయర్లో ఎక్కడైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా పేపర్ 1. ఎందుకంటే కాన్సెప్ట్స్ అర్థం కాదు. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాలి. మనం ఏవైతే సెలెక్ట్ చేసామో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను అవి కీ రోల్గా, అంటే ఒక్కొక్క చాప్టర్స్లో మనం ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఒక కాన్సెప్ట్ దేని గురించి ఎక్కువగా ఫోకస్ అవుతూ ఉంది, వాటిలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది అవి నోట్ చేసుకొని రాసుకోగలిగినట్లయితే మన పేపర్ ప్రజెంటేషన్లో మంచి మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంది.